శ్రీ మహాగణాధిపతి నమ, శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేసాం. 3వ స్కందంలో 75 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 76వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు 76 భాగాలు చెప్పుకున్నాం. ఈ రోజున 77వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. నా భక్తుడైన వాడు స్నాన సంధ్యాది నిత్య కర్మల యందు, జగత్ కళ్యాణార్థం చేసే యజ్ఞయాగాది నైమిత్తిక కర్మలందు అత్యంత శ్రద్ధాశక్తులు కలిగి ఫలతృష్ణ లేకుండా ఉండాలి. గురువుల్ని పెద్దల్ని గరిష్టమైన శ్రద్ధతో గౌరవించాలి. గురువుల్ని పెద్దల్ని పాంచరాత్రాగమనంలో చెప్పబడిన ప్రకారం శ్రీహరిని నిష్కామ బుద్ధితో అధికమైన హింసకు తావులేని ప్రశస్తమైన కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఆరాధించాలి. ఇంకా ఉత్సాహంతో నా రూపాన్ని దర్శించడం, కీర్తించడం, పూజించడం, నమస్కరించడం, స్మరించడం, నా చరిత్రలు వినడం, కర్మల్లో చిక్కుకోకుండా ఉండటం, తనకన్నా గొప్పవారి పైన ఆదర గౌరవాలు, తనకన్నా తక్కువ వారిపైన దయాదాక్షిణ్యాలు, తనతో సమానులైన వారి పట్ల స్నేహానురాగాలు కలిగి ఉండడం, యమ నియమాలను పాటించడం మొదలైన సుగుణాలను అలవరుచుకోవాలి. యోగాభ్యాసం చేయాలి. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికాలను తాను తెలుసుకుని ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి. తాపత్రయాలంటారు. ఎందుకురా అంత తాపత్రయం అంటూ వాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇవి ఆధ్యాత్మికం అంటే అది ఆత్మకు సంబంధించినవి, అంటే పరమాత్మకు సంబంధించిన విషయాలు. ఆదిదైవికాలంటే దైవికంగా కలిగే విషయాలన్నమాట. ఆది భౌతికాలంటే భూకంపాలు అటువంటివి. ఇవన్నీ కూడా ఈ 3 తాపత్రయాలని గురించి తెలుసుకొని ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉండాలి. ఇంతేకాకుండా కళ్యాణకరాలైన హరిగుణాల్ని కీర్తిస్తూ ఉండాలి. చిత్తశుద్ధితో, అనురక్తితో భగవద్భక్తుల్ని సేవిస్తూ ఉండాలి. అలానే అహంకారాలు లేకుండా నిశ్చల హృదయంతో జీవించాలి. ఈ సుగుణాలతో భగవంతుని ఉద్దేశించి చెప్పిన ఇటువంటి ధర్మాలతో కూడిన పుణ్యాత్ముడు పవిత్రమైన మార్గంలో ఆసక్తి గల మనస్సున్నవాడు అవుతాడు. ఈ చెప్పిన సుగుణాలు గలవాడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన నన్ను పొందుతాడు. గాలి ద్వారా పరిమళము అంటే ఏ విధంగా అయితే పూల తోట ఉంటుంది, ఆ పూల తోటలో పువ్వులు పూచుంటాయి, వికసించుంటాయి. ఆ వాసన పక్కన వెళ్ళేవాడికి కూడా కొంత దూరంలో దాకా కూడాను అది వాసన వస్తూ ఉంటుంది. ఆ విధంగా గాలి ద్వారా పువ్వుల సుగంధం జ్ఞానేంద్రియాన్ని ఆశ్రయించిన విధంగా, అంటే ముక్కుని ఆశ్రయించిన విధంగా ఇతరమైన ఎటువంటి అండదండలు లేకుండానే అటువంటి భక్తుడు అనాయాసంగా నన్ను చేరుకుంటాడు. అది ఉదాహరణగా ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్తారన్నమాట. ఏ విధంగా అయితే పువ్వుల పరిమళం ఎంత తేలిగ్గా పక్కకి వెళ్ళిపోతుందో, అక్కడ శివుడికి వేసే దండంటే ఇక్కడ వాసన వస్తుంటుందో ఒకసారి కదా, అది అనాయాసంగా వెళ్ళిపోతాడు దేవుడి దగ్గరికి అని చెప్తున్నాడు అనమాట. అమ్మా, అఖిల జీవుల హృదయ కమలాల్లో ఆత్మరూపంగా అంతర్యామి అయి నేనున్నాను. కాబట్టి భక్తుడు సకల ప్రాణులు ఏది కూడాను సమదృష్టి కలిగి ఉండాలి. అటువంటి సర్వేశ్వరుడినైన నన్ను అలక్ష్యం చేసి కేవలం నా విగ్రహాలను మాత్రమే ఆడంబరంగా పూజిస్తూ లోకాన్ని మోసగించేవాడు మూర్ఖుడు. అచంచలమైన భక్తితో నన్ను ఆరాధింపని వాని పూజలు బూడిదలో పోసిన హోమద్రవ్యాలు లాంటివి. తామర రేకుల వంటి కన్నులు గల తల్లి, నేను సమస్త జీవుల్లో అంతర్యామిగా ఉన్నాను. అటువంటి నాయందు మిగిలిన జీవరాశుల యందు భేద దృష్టి కలిగి మాయావులై విరోధభావంతో మెలిగే వారికి మనశ్శాంతి దొరకదు. అటువంటి కుటిలాత్ములు ఎంతో ద్రవ్యం వెచ్చించి అట్టహాసంగా ఆడంబరంగా నాకు పాదపూజలు చేసినా నేను తృప్తి పడను, సంతోషించను. అందువల్ల తనకన్నా గొప్పవారిని సత్కరించాలా, తనకన్నా తక్కువ వారికి దానం చేయాలా, తనతో సమానమైన వారితో మైత్రి నెరపాలా. ఇలా చేస్తే అది నన్నే పూజించినట్లు అవుతుంది అని చెప్పి ఆ తల్లితో
ఉత్తమ గుణధుర్యుడైన కపిలాచార్యుడు ఇంకా అన్నాడు, తల్లి చైతన్యం లేని రాళ్ళు రప్పల కన్నా చైతన్యం గల చెట్లు చేమలు శ్రేష్టమైనవి. అలానే స్పర్శ జ్ఞానం గల చెట్ల కన్నా రసజ్ఞానం కలివైన క్రిమికీటకాలు శ్రేష్టమైనవి. వీటికన్నా గంధజ్ఞానం అంటే వాసన చూసే శక్తి గలవి మరీ శ్రేష్టమైనవి. వీటికన్నా శబ్దజ్ఞానం అంటే వినగల శక్తి గలవి గొప్పవి. ఇలాంటి శబ్దజ్ఞానం గల వాటికన్నా కూడా రూపజ్ఞానం అంటే చూడగల శక్తి గల కాకులు మొదలైనవి శ్రేష్టమైనవి. వాటికన్నా కూడా అనేక పాదాలు గల శరీర రూపాలు అంటే పాములు, జర్రులు ఇవి శ్రేష్టమైనవి. ఈ బహుపాద జంతువుల కన్నా చతుష్పాదులు అంటే 4 పాదాలు గల ఆవులు మొదలైన జంతువులు గొప్ప. వీటికన్నా 2 పాదాలు గల మానవులు చాలా గొప్ప. వీరిలో 4 తెగలు ఉన్నాయి సుమా. బ్రాహ్మణులు ఉత్తములు, వీరికన్నా వేదవేత్తలు శ్రేష్ఠులు. అంటే వీళ్ళలో బ్రాహ్మణుల్లోనే వేదవేత్తలు శ్రేష్ఠులు. వీళ్లలో కూడా వేద అర్థం తెలిసిన వాళ్ళు, కేవలం వేదం ఏదో బట్టి కొట్టి చెప్పిన వాళ్ళకన్నా వేదార్థం బాగా తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్లకన్నా కూడా శాస్త్ర సంబంధమైన సందేహాలను చక్కగా తీర్చగల మీమాంసకులు గొప్పవాళ్ళు. వాళ్ళకన్నా కూడా స్వధర్మ పరాయణులు ఉత్తములు. వారికన్నా కూడా దేనిపైన ఆసక్తి లేని నిస్సంగులు గొప్పవారు. అట్టి ముక్త సంగుని కన్నా కూడా నాయందే అన్ని కర్మలను వాటి ఫలాలను వదిలిపెట్టేవాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు. అతడే సద్ధర్మాచరణపరుడు. వీరికన్నా సద్ధర్మం ఆచరించేవారు అధికులు. అటువంటి ధార్మికుల కన్నా సర్వధర్మాల్ని, సర్వ సంపదల్ని, సర్వ బాధ్యతల్ని నాకే సమర్పించి అనన్యభావంతో తాను అకర్తృ ఆత్మస్వరూపుడై సర్వత్రా ఈశ్వరుని దర్శిస్తూ సమవర్తనుడై జీవితం గడిపే పుణ్యాత్ముడు ఎంతో గొప్పవాడు. ఈ సృష్టిలో జ్ఞాని కన్నా గొప్ప ప్రాణి నాకు కనపడటం లేదమ్మా అంటే వాడే జ్ఞాని. ఎవరు? సమదృష్టితో చూసేవాడే జ్ఞాని సుమా. తనను అన్ని ప్రాణుల్ని తనతో సమానంగా చూసేవాడే జ్ఞాని అమ్మా. అంతకన్నా గొప్ప ప్రాణి నాకు కనపట్టలేదు. అటువంటి పుణ్యపురుషుని సమస్త ప్రాణికోటి ఎల్లప్పుడూ ఎంతో గౌరవంతో కూడిన బుద్ధితో చూస్తూ ఎప్పుడూ అభినందిస్తూ సంతోష సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు. సర్వేశ్వరుడైన శ్రీహరి భగవానుడే ఈ ప్రాణుల్లో ఆయనే చెప్తున్నాడు. ఆయనే శ్రీహరి అవతారం, ఆయనే శ్రీహరి అని చెప్తున్నాడు. శ్రీహరి భగవానుడే ఈ ప్రాణుల్లో జీవుని స్వరూపాన్ని ఏర్పరచుకొని అందులో ప్రవేశించి ఉంటాడమ్మా. కాబట్టి భక్తుడు సకల ప్రాణుల్ని అధికంగా ఆరాధిస్తూ మనస్సులో వాటికి నమస్కరిస్తూ ఉండాలి. అటువంటి జీవుల్లో ఉన్న దేవుని యోగ మార్గంతో కానీ భక్తి మార్గంతో కానీ మనిషి పొందగలుగుతాడు. ఆ పరమాత్మ ప్రకృతి పురుషులతో కూడి కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ పరమాత్మయే ప్రకృతి నుండి వేరై కర్మలు చేయని వాడై కూడా ఉంటాడు. ఇదే భగవంతుడి రూపం. భగవానుడి యొక్క మాయాశక్తి విభిన్న రూపాలు గల ఈ విశ్వంగా ఉదయించడానికి కారణమైన భగవాన్ని అద్భుత ప్రభావాలకి కాలము అని పేరు. ఇది జీవులందు గల పరస్పర భేదాలకు ఆధారమై అత్యంత శక్తివంతమై ఉంటుంది. అటువంటి కాలం మహదాది తత్వాలకు మహత్తత్వాభిమానులకు భీతి కొరుపుతుంది. అందుకనే కాలం అన్ని జీవులకు ఆశ్రయమై ఆ జీవుల లోపల ప్రవేశించి పంచభూతాల ద్వారా ఒక ప్రాణి చేత మరొక ప్రాణిని గ్రసింపజేస్తుంది. భగవంతుడైన విష్ణువు యజ్ఞఫల ప్రదాతదై ఆ జీవులను స్వాధీనంలో ఉంచుకొని వాటిని పాలించే మహారాజుగా ప్రకాశిస్తూ ఉంటాడు. అతనికి ఇతడు మిత్రుడు, ఇతడు శత్రుడు, ఇతడు బంధువుడు అంటూ ఉండడు. అటు విష్ణువు అందరిలో ఆవేశించి అప్రమత్తుడై ఉంటాడు. ప్రమత్తులైన వారిని అణిచివేస్తుంటాడు. కాలరూపుడైన ఆ పరమాత్ముని వలన భయం చేతనే వాయువు వీస్తుంది. సూర్యుడు ఎండలను కాస్తాడు. ఇంద్రుడు వానలు కురిపిస్తాడు. నక్షత్రాలు వెలుగుతాయి. చంద్రుడు వెన్నెలను వెదజల్లుతాడు. ఆయా కాలాల్లో చెట్లు, తీగలు మొదలైనవి ఓషధులతో కూడి పూలతో పండ్లతో నిండి ఉంటాయి. కాలానికి భయపడి అంతే కదా, ఒక సీజన్లో కాసేవి ఇంకో సీజన్లో కాయవు కదా పండ్లు. అవి కాలమే అది కదా. ఆ కాలం రావాలి. పువ్వు పండవాలంటే ఆ కాలం రావాలి కదా. అదే ఆ అగ్ని మండుతుంది ఆయన వల్లనే. భూమి కొండల బరువుకు కుంగకుండా ఉంటుంది. ఆకాశం అందరికీ చోటిస్తుంది. మహత్తత్వం ఈ లోకానికి మూలభూతం. ఈ మహత్తత్వం కాలానికి వశవర్తి అహంకార రూపమైన తన శరీరాన్ని 7 ఆవరణాలు గల ఈ లోకం అనే తన దేహాన్ని విస్తరింపజేస్తుంది. ఈ కాలానికి భయపడియే రజ సత్వ తమో గుణాల అభిమానులకు బ్రహ్మ మొదలైన వాళ్ళు సర్వేశ్వరుని ద్వారా ప్రతి కల్పంలో కూడా ఈ లోక సృష్టి నిమిత్తం నియమింపబడ్డవారై ప్రతిరోజు ఆయా సృష్టి కార్యక్రమంలో
జాగరూకులై ఉంటారు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు ఆ దేవతల వశంలో ఉన్నది. తండ్రులు కుమారులకు జన్మనిస్తారు. కాలస్వరూపుడైన యముడు మృత్యుదేవత సాయంతో జీవులను చంపుతూ ఉంటాడు. స్థావర జంగాత్మకమైన ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క కట్టడిలో ఉంటుంది అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నారు. ఇంత విషయం రేపు కొనసాగిద్దాం. మనం 78వ భాగంలో, ఈరోజు 77వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. అచ్యుతానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. चेकोरा हारती सद्गुरुनाथ देव साईनाथ. पांचभौतिक